యెహోవాను సకల ప్రాణులు, అంటే మనుషులు మాత్రమే కాదు, మనుషులే కాదు, అందరూ ప్రాణం కలిగిన, అంటే జంతువులు, చెట్లు. ఇంకా బైబిల్ ఏమని చెప్తుందంటే, మనుషులు స్తుతించకపోతే, యేసు ప్రభు వారు చెప్పారు ఈ మాట, మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు అన్నాడు, రాళ్ళు కూడా స్తుతిస్తాయని చెప్తున్నారు. పరలోకం మనం ఎప్పుడు చూసినా కానీ, పరలోక దర్శనం ప్రతి ఒక్కరూ దేవునిని స్తుతిస్తున్నట్టుగానే కనపడుతుంది అక్కడ. ఇక్కడ కూడా ఇదే మాట చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేశారు. ఏమని చెప్పారంటే, స్తుతించటం అంటే మాటలతో చేసేది. వాస్తవానికి మనం ఎలా స్తుతిస్తాం? మాటలతో దేవుని స్తుతిస్తాం. దేవుడు ఏమై ఉన్నారో, ఏం చేశారో, ఏం చేయగలరో, ఏం చేస్తానన్నాడో, ఇవన్నీ మనం మాటలతో. ఇంకా అదే క్రమంలో మనం వస్తూ ఉంటే, మోషే ద్వారా దేవుడు తనను ఎలా స్తుతించాలో చెప్పారు కొన్ని విషయాలు. అదే క్రమం మనం చూస్తూ వస్తే కీర్తనలోకి వచ్చేటప్పటికి మాటలతోనే కాదు, శరీరంతో కూడా స్తుతించడం నేర్పించాడు. మాటలు, పాటలు, నాట్యము, చప్పట్లు, సంగీత పరికరాలు చేత్తో, అంటే శరీరంతో కూడా స్తుతించటం, మాటలతోనే కాదు. కొంతమంది మౌనంగా, ఒకవేళ మౌనంగా ఉండటం కూడా స్తుతించడం అని ఉంది బైబిల్లో. కొంతమంది మౌనంగా స్తుతిస్తారు లోపల లోపల, అది కూడా స్తుతే. కానీ పరలోకంలో ఎవరో మౌనంగా స్తుతించినట్టు మనకు కనపట్ల, అందరూ గట్టిగానే స్తుతించారు. వాస్తవానికి గడప కమ్ములు పునాదులు కదిలి అంట, అంటే పరలోకాన్ని ఊపుతున్నారు వాళ్ళు. దేవాలయం గట్టిగానే ఉండాలి, పరలోకంలో ఉన్న దేవాలయం తేలిగ్గా కట్టరు కదా. మరి అంత బలమైన పునాదులు కలిగిన దేవాలయాన్ని కూడా వాళ్ళు తమ స్తుతులతో కదిలించారంటే బిగ్గరగానే స్తుతి అనేది. మరలా దావీదు మహారాజు కీర్తనకారుడు దేవాలయం నిర్మించినప్పుడు ఆయన కొంతమందిని అదే పనికి పెట్టాడు. ఇంకా వాళ్ళ పనేం లేదు, వాళ్ళ పని ఏంటంటే స్తుతించటమే వాళ్ళ పని. యాజకులు యాజక ధర్మం ఏదైతే ఉందో, ఆ బలులు, అర్పణలు, నైవేద్యాలు చేయటం, ఈ రక్త ప్రోక్షణ ఇలాంటివి, అది కాకుండా సపరేట్గా కొంతమందిని పెట్టాడు. వాళ్ళ పని స్తుతించటమే, వేరే పనేం లేదు. ఇలాగ మాటలతోనూ, ఆ తర్వాత రకరకాలుగాను, శరీరంతోనూ. యేసు ప్రభు వచ్చేటప్పటికి దేవుడు ఆత్మ కనుక ఇప్పుడు పైన కనపడేది కాదు, లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. లోపల ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించమని చెప్పారు. ఇప్పుడు స్తుతించటం అనే అంశం చెప్పారు, కానీ దానిలో ఉన్న ఒక మర్మం ఏమిటి అసలు? ఎందుకంటే మన జీవితంలో అది కావాల్సినంత చేస్తున్నామా లేదా? ఎందుకంటే దేవుణ్ణి స్తుతించాలని దేవుడు వాక్యం చెప్తుంది. పాట, సితారతో స్తుతించడి, తంబురతో స్తుతించండి. అంటే మందిరంలోనేనా స్తుతించడం అనేది, లేక బయట కూడా చేయాలా? దేవునికి ఇచ్చిన దినమైనా, లేకపోతే ఎల్లప్పుడూనా? మనకు చేయాలని అనిపించినప్పుడేనా, లేక అనిపించినప్పుడు కూడానా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్లో జవాబు తెలుసు అందరికీ. మీరు చెప్తున్నారు ఏమని? ఎల్లప్పుడూ కూడా అన్ని రకాలుగా దేవుని స్తుతించటమే మనకు దేవుని యొక్క ఆలోచన. అయితే మనం అలా చేస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే వాక్యం చెప్తుంది, స్తుతించటము మంచిది, స్తుతించటము ఆశీర్వాదకరము, స్తుతించటము శోభస్కరము. మనం కూడా చేస్తున్నాం. ఈరోజు ఇంకొకసారి దాని గురించి ధ్యానం చేద్దాం. అసలు ఎందుకు స్తుతించాలి? స్తుతించటం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు స్తుతించమని చెప్తున్నారు? నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన స్తుతించమని ఆయన చెప్పుకుంటున్నాడు ఆత్మ ద్వారా.
విన్నా వినకపోయినా అందరికీ చెప్పారు. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1-2 వచనాలు చూడండి. 29వ కీర్తన 1-2 వచనాలు. క్లియర్గా ఏమని చెప్తుందంటే, యెహోవాకి మీరు ఆరోపించండి అంటే ఇవ్వండి, ఆయనకు చెందవలసిన, ఆయన నామానికి చెందవలసిన. ఎందుకు దేవునిని స్తుతించాలి అంటే, నెంబర్ 1, మనము స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు స్తుతించాలి? దేవుని మహిమపరచాలి అంటే మనం ఏం చేయాలి? స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇది నా మాట కాదు. 50వ కీర్తన చూడండి, చివరి వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన చివరి వచనం కనుక మనం చూస్తే, స్తుతియాగము అర్పించువాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని దేవుడే చెప్పారు. కనుక ఎందుకు స్తుతించాలి అంటే, దేవుని నామానికి తగిన మహిమ మనం చెల్లించాలి కాబట్టి, ఆయన నామానికి, ఆయన ప్రభావానికి, ఆయనకు స్తుతించడం అంటే ఏంటి? మాటలతో, శరీరంతో. ఆ విషయం మనకు తెలుసు ఎలాగని. ఎందుకు? ఉద్దేశం ఏంటి? దేవునిని మహిమపరచడానికి స్తుతించమని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమీలకు 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడో కానీ వాళ్ళకి చాలా పెద్ద డేంజర్, ప్రమాదంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే దేవునిని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. 2 ప్రధానమైన విషయాలు. దేవుని నుంచి తీర్పు వచ్చింది. ఎవరి గురించి చెప్పాడో తెలియదు కానీ వాళ్ళు వ్యర్థులు అయిపోయారు అంటున్నాడు దేవుడు. ఎవరైతే ఈ పని చేయటం లేదో, దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ వాదములు యందు వేస్ట్ అంటున్నాడు దేవుడు. ఒక మనిషిని చూసి ఏమంటున్నాడు? వేస్ట్ అన్నాడు. అనవసరం ఈయన్ని సృష్టించటం, ఇన్ని పోషించటం, వీడికి ఆ వేస్ట్ అన్నాడు. ఒకటే మాట. ఇది తీర్పు దినాన్ని ఎలా ఉంటుందో మరి. ప్రధానమైన జడ్జిమెంట్ వచ్చేసింది. వేస్ట్ అయిపోయారు వీళ్ళు. అంటే లైఫ్ వేస్ట్, టైం వేస్ట్, ఉద్యోగం వేస్ట్, చదువు వేస్ట్, డబ్బులు వేస్ట్, ఆరోగ్యం వేస్ట్, మొత్తం వేస్ట్. ఇచ్చాక అంటున్నాడు ఇది. వాళ్ళందరికి ఇచ్చి లాస్ట్కి జడ్జిమెంట్ ఇది వేస్ట్ అన్నాడు. ఎందుకని? దేవునిని మహిమపరచలేదు. మహిమ ఎలా పరచాలి? స్తుతిస్తే మహిమపరచినట్టు. ఇప్పుడు అర్థమైంది? ఎందుకు స్తుతించాలి అంటే, మనం దేవునిని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మహిమపరచకపోతే మహిమపరచట్లేదు అంటున్నాడు. 2 కృతజ్ఞతలు కూడా చెల్లించాలంట ప్రతి దాని గురించి. ఈ మాట ఒకసారి మనం ధ్యానం చేస్తే అన్నిటి గురించి కృతజ్ఞతలు చెప్పొచ్చు. అసలు కుర్చీ గురించి చెప్పొచ్చు, బాటిల్ గురించి చెప్పొచ్చు, టవల్ గురించి చెప్పొచ్చు. ఇచ్చినందుకు ఒకసారి థ్యాంక్స్ అయ్యా అని. మనం ఎన్ని పొందుకున్నామో మన జీవితంలో ఒకసారిగా ఆలోచన చేస్తే, ఒకవేళ ఇల్లు మారాలనుకోండి, సామాను ఎన్ని ఉంటాయి? మరి ఆ సామాన్లు, అన్ని సామాన్లు, ఒక్కొక్క సామాను ఇంకా ఎన్ని సామాన్లు కొత్తయో, ఎన్ని పాతయో, ఎన్ని రకాలు, ఎన్ని విషయాలను బట్టి మనం దేవునిని కృతజ్ఞతలు చెల్లించాలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం చెల్లించేది తక్కువే, కానీ ప్రయత్నం చేస్తే కానీ దేవునికి నచ్చవచ్చు. కనుక 2 ప్రధానమైన విషయాలు: మహిమపరచాలి, కృతజ్ఞతలు కూడా చెల్లించాలి. ఇక్కడ మహిమపరచటంలో స్తుతి అనే ఒక పాత్ర చాలా ప్రధానంగా కనపడుతుంది. దేవునిని మహిమపరచటానికి స్తుతించాలి. అందుకని అక్కడ దూతలు స్తుతిస్తున్నారు, వీళ్ళు కూడా అదే పనిగా స్తుతిస్తున్నారు.
దేవునిని. రెండో విషయం, స్తుతిలో ఉన్నది ఏమిటి అసలు? ఎందుకంటే మన జీవితంలో ఉదాహరణకి ఈ వారంలో ఎంత స్తుతించాం దేవుణ్ణి అంటే, ఇప్పుడేగా స్తుతించాము పావుగంట అనొచ్చు మీరు. ఓకే, వారానికి ఒకసారి అంటే లిమిటెడ్ మెడిసిన్ లాగా. ఒకవేళ షుగర్కి లిమిట్ ఉందనుకోండి, షుగర్ ఉందనుకో, చక్కెర చీనీ అంటే కమ్మ అనాలి. చీనీ చీనీ అంటే 1 స్పూను 2 స్పూను, షుగర్ ఉంటే లిమిట్. అలాగే లిమిట్ ఏమైనా ఉందా పోనీ స్తుతికి? స్తుతించడానికి లిమిట్ లేదు వాస్తవానికి, ఎంతైనా చెల్లించవచ్చు. మరి ఈ గడిచిన దినాల్లో ఎంతగా స్తుతించాం దేవుణ్ణి అనేది ఒకవేళ మనం ఆలోచన చేస్తే, రోజు ఒకవేళ కానీ మనం ఆలోచన చేస్తే మరి ఎంత చెల్లించామని మనం చెప్పగలం? ఇప్పుడైతే చెల్లించాం. ఎంత? పావుగంట, అరగంట అయి ఉంటుంది. మరి పొద్దున్న ఈరోజు అంతా ఆదివారం, మరలా వారం అంతా ఒకసారి ఆలోచన చేద్దాం, ఎందుకు స్తుతించాలి? రెండవ కారణం ఏంటంటే, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం వాస్తవానికి చదువుకున్న వాళ్ళు ఎక్కువ స్తుతించగలరా, చదువుకోని వాళ్ళు ఎక్కువ స్తుతించగలరా అనేది నాకు డౌట్. మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు ఎక్కువ స్తుతించగలరా, చదువుకోని వాళ్ళు ఎక్కువ స్తుతించగలరా? అందుకే నాకు కూడా తెలియదమ్మా, అందుకే నేను కూడా అడుగుతున్నా. జస్ట్ ఒక ప్రశ్న మనం ఆలోచన చేయటానికి. చదువుకున్న వాళ్ళకి చాలా విషయాలు దేవుని గురించి చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుని బట్టి స్తుతించే అవకాశం ఉంది. చదువు రాని వాళ్ళు దేవునితో అనుభవం ఉంటే వాళ్ళు కూడా స్తుతించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పెద్ద పనికొచ్చే ప్రశ్న ఏం కాదు. చదివితే సంబంధం లేదు. ఓకే, దేవునికి స్తోత్రం. అది చదివితే సంబంధం లేదు. మంచి, దేవునికి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21 నుంచి చదవండి 24 వరకు. దేవునిని ఎందుకు స్తుతించాలి? ఉద్దేశం, స్తుతిస్తే ఏమొస్తుంది, ఏం జరుగుతుంది? శవములై పడి ఉండిరి. రెండవది, స్తుతించటం ఒక యుద్ధ ఆయుధంగా మనం చేయాలి. స్తుతించటం ఎందుకు చేయాలంటే, 1 మహిమపరచడానికి చేయాలి. రెండవది, దేవుడే బయలుపరిచారు ఈ సూత్రం. ఇశ్రాయేలీయుల మీదకి 3 సైన్యం వచ్చారు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు. 3 కట్టుకట్టి ఒకేసారి మీద పడ్డారు. మీద పడితే యూదా వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతుండగా వారికి ఆలోచన, ఇలాంటి ఒక మర్మం బయటకు వచ్చింది. ముందు సైన్యానికి వెళ్తుండగా వాళ్ళ ముందు గాయకులను పెట్టారు. గాయకులు ఏం చేస్తున్నారంట, గాయకులు స్తుతించుటం మొదలు పెట్టగా వాళ్లకు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం అక్కడ ఉంది, అక్కడ శత్రువులు రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి యుద్ధానికి వెళ్తున్నారు. వెళ్తూ దేవుణ్ణి స్తుతిస్తా వెళ్దాం అని వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే స్తుతించడం స్టార్ట్ చేశాడో దేవుడు అక్కడ ఏం చేశాడంట, అక్కడ గొడవ పెట్టడం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగా. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. వీళ్ళు మౌనంగా ఉన్నంతసేపు దేవుడు మౌనంగా ఉన్నాడు, కదల్లా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే స్తుతించడం స్టార్ట్ చేశారో వెంటనే దేవుడు తన యొక్క కార్యం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడంట, 2 జనాలు ఒకటైపోయి ఒకళ్ళని చంపేయటం మొదలుపెట్టారంట. మాటుగాళ్ళను పెట్టి యుద్ధం జరిగిపోతుంది ఆల్రెడీ. వీళ్ళు యుద్ధానికి వెళ్తుండగానే స్తుతి స్టార్ట్ చేయగా అక్కడ ఏమైపోయింది, యుద్ధం మొదలైపోయింది. వీళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరూ జట్టు కట్టి వాళ్ళని చంపేశారు. వాళ్ళందరూ అయిపోయాక ఎదురు తిరిగి ఒకళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళేమో స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశారంటే యుద్ధం మొదలు పెట్టేశాడు. వీళ్ళు లేకుండా వీళ్ళు యుద్ధం చేసేస్తున్నాడు. యుద్ధం చేయకుండానే యుద్ధం చేయటం ఎలాగా? దేవుని ప్రజలు స్తుతించటం ప్రారంభించినప్పుడు ఏం జరిగింది చూడండి. దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుని ప్రజలకు చూడండి ఎంత గొప్ప కార్యం. బెరాకా అంటే స్తుతి. ఆ లోయగా ఆ పేరు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేద్దామని వెళ్ళారు. పాటలు పాడి చప్పట్లు కొట్టుకుంటూ, సరే వెళ్ళి దేవుడు ఉన్నాడు మన తోడుగా, మనం ఎందుకు భయపడాలి, మన దేవుడు మనకు లేడా, యుద్ధం చేస్తే ఒకవేళ అప్పుడు మనం
గెలిపిస్తాడు. ఎలాగైనా కష్టపడి చేద్దామని అక్కడికి వెళ్తే అంతా పడిపోయి నేల మీద కనపడుతున్నారు. యుద్ధం నియమం ఏంటంటే గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళని దోచుకోవాలి. 3 రోజులు పట్టిందంట ఒలుచుకోవటానికి. 3 రోజులు ఒలుచుకున్నారు. 3 సైన్యాలు కదా. 3 రోజులు ఒలుచుకుని దానికి స్తుతి అని పేరు పెట్టేశారు. బెరాక అని పేరు పెట్టారు దానికి. ఎందుకు అంటే స్తుతిని ఒక ఆయుధంగా దేవుడు నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చంటి బిడ్డల నోట దేవుడు స్తోత్రమును సిద్ధింప చేయును అని చెప్పాడు. ఎందుకని శత్రువులను తికమక చేశాడు. అంటే వాళ్ళు గుర్తుపట్టలేదా ఏంటి ఒకళ్ళొకళ్ళు? మరి ఎందుకు గొడవ జరిగింది? కలిసి వచ్చారు అందరూ. కలిసి వచ్చిన వాళ్ళ మధ్యలో ఎందుకు గొడవ జరిగిందో తెలీదు. ఆ గొడవ ఎంత కోపం పుట్టిందో తెలీదు. చంపుకోవటం మొదలుపెట్టారు. ఇంకొకళ్ళొకళ్ళు పూర్తిగా చంపేసుకున్నారు. చంపేసుకుని ఇంకొక్కడి ప్రాణం కూడా లేనంతగా చూడండి ఇప్పుడు దేవుని యొక్క కార్యం ఎలా జరిగింది. స్తుతించినప్పుడు దేవుడు ఆ కార్యం చేశారు. మనం బైబిల్ అంతా కూడా ఇది చూడగలం. ఊరికే కాదు, దేవునిని స్తుతిస్తూ ఇశ్రాయేలు యొక్క మందసం యాజకులు కాళ్ళు యొర్దాన్లో పెట్టగానే చీల్చేశాడు యొర్దాన్. కలిసి ఉన్న యొర్దాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడు. కలిసి ఉన్న సైన్యాన్ని ఏం చేశాడు? ఎడగొట్టి పడేశాడు. స్తుతిని మొత్తం చీల్చి ముక్కలు చేసి పడేశాడు. స్తుతిని ఒక ఆయుధంగా ఇచ్చాడు దేవుని ప్రజలకి. కాబట్టి వీళ్ళు స్తుతి చేయకుండా ఆపితే వీళ్ళని చంపేయచ్చు. సాతాను ఏమైనా తెలివి ఉంటే ఏం చేయాలి? స్తుతించకుండా ఆపాలి. ఎందుకంటే స్తుతించకుండా ఆపితే వీళ్ళు వచ్చి చిక్కుకుంటారు వాళ్ళ చేతిలో. అప్పుడు మోయాబీలు, అమ్మోనీయులు, ఎదోమీలు వాళ్ళది పై చేయవుతుంది. వీళ్ళు స్తుతించారు అనుకోండి, వీళ్ళు స్తుతిస్తే దేవుడికి రోషం పడుతుందో తెలీదు, కనికరం పడుతుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. కానీ శత్రువులు మాత్రం అసలు వాళ్ళే వచ్చి వాళ్ళే చచ్చిపోయారు. వీళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, వచ్చి సొమ్ము దోచుకుని ఉన్నారు అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇది అందరికీ తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే ఇజ్రాయేలీలు యుద్ధం చేయకుండానే గెలిచిపోయారంట అనగానే మిగతా వాళ్ళకి ఏం అర్థమైంది? మనం బతికుండా వీళ్ళ మీదకి మనం పోకూడదు. ఎందుకని? వాళ్ళ దగ్గర తెలియంది ఏదో ఉంది. ఎందుకు చచ్చిపోయారు? కలిసి వెళ్ళిన వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. కొట్టుకుని చచ్చిపోయారా లేకపోతే వీళ్ళు చంపేశారా? మరి మిగతా వాళ్ళకి తెలుసో లేదో, తెలిసే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రాశారు కదా, వీళ్ళు రాసి పేరు పెట్టారు కదా, బెరాకా అనే పేరు, స్తుతి అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు అని చెప్తున్నారు. అంటే ఈ వార్త అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలా కలిసి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే వీళ్ళ దగ్గర ఏదో ఉంది మనకు తెలియంది. అది అందరినీ ఓడిస్తుంది. ఏంటది తెలియకుండా దేవుడు తన ప్రజలకు ఇచ్చింది అంటే తనను స్తుతించటం. మరలా 50వ కీర్తన చివరి వచనం చదవండి. కీర్తన 50వ కీర్తన చివరి వచనం చదవండి ఒకసారి. మరలా ఎందుకు దేవునిని స్తుతించమని మరలా చెప్పబడుతుంది. ఇంకొక మాట కూడా చెప్పారు. ఒకటి నన్ను మహింపరుస్తున్నాడు, అక్కడతో అయిపోలా. పార్ట్ 2 ఏంటి? నేను ఏం చూపెడతాడంట? దేవుని రక్షణ చూపించటానికి స్తుతించే వాళ్ళు ఏం వేసుకుంటున్నారు? దారి వేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకంలో ఉన్న రక్షణ, అది వ్యాధి నుంచి రక్షణ, అప్పు నుంచి రక్షణ, బాధ నుంచి రక్షణ, అవమానం నుంచి రక్షణ, ఓటమి నుంచి రక్షణ, మరణం నుంచి రక్షణ, పాపం నుంచి రక్షణ తెలియదు. కానీ యెహోవా రక్షణ అక్కడ ఉంది. ఆ రక్షణ ఎవరి దగ్గరికి వస్తుంది అంటే ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు దారి వేసుకున్నారంటే. ఇప్పుడు దారి లేదనుకోండి ప్రయాణం చేయటానికి, దారి లేదంటే ప్రయాణం చేయటం చాలా కష్టం. చాలల్లోంచి, కొండల్లోంచి, రాళ్లల్లోంచి మనం ఎలా వెళ్ళగలం? చాలా టైం పడుతుంది. అదే రోడ్ వేసారు అనుకోండి చక్కగా 6 way lane లాంటిది, లేకపోతే చిన్న దారైనా పడింది అనుకోండి, ఆ దారిలో ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంటే స్తుతించే వ్యక్తి ఏం చేస్తున్నాడు? రోడ్డు వేసుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకంలో ఉన్న రక్షణ రావటానికి రోడ్డు వేసుకుంటున్నాడు. ఊరికే కాదు రోడ్డు వేసేది, అక్కడి నుంచి రక్షణ ఇక్కడికి రావటానికి ఆ వ్యక్తి రోడ్డు వేసుకుంటున్నాడంట. సో సాతాను ఏం చేయాలి? వీళ్ళు రోడ్డు వేసుకుంటే ఏం జరుగుతాయి? రాకపోకలు జరుగుతాయి.
ఎందుకు ఇవన్నీ మనకి అనవసరంగా? రోడ్డు వేయకుండా ఆపామనుకో, కేసు పెట్టారనుకో, రోడ్డు వేయకూడదు. కేసు పెడితే ఏమైపోద్ది? రోడ్డు పడకుండానే ఉంటుంది. తేలేక చూద్దాం, రోడ్డు పడలేదు, ఇక్కడ అటు రాదు, అక్కడ ఇటు రాదు. స్తుతిస్తే రోడ్డు పడుతుంది. రోడ్డు పడితే రక్షణ చూపిస్తాడు, దేవుడికి రెడీగా ఉంటాడు. రోడ్డు వేసుకున్నాడు, నేను వెళ్ళాలి ఇంకా అంటాడు. రోడ్డు వేసారంటే అర్థం ఏంటి? రక్షణ పంపించమని అర్థం. స్తుతించకుండా ఉంటే, స్తుతిస్తూ ఉంటే వ్యత్యాసం కనపడుతుంది ప్రభువునందు పిల్లలు. ఊరికే కాదు, వాళ్ళని అదే పనిగా పెట్టింది. యుద్ధాయుధంగా స్తుతిని వాడమని దేవుడు ఇచ్చాడు తన ప్రజలకి. యుద్ధాయుధము వాడితే యుద్ధం తేలికైపోద్ది, విజయం కన్ఫామ్ అవుతుంది. వాడలేదనుకోండి, వాడకపోతే. మూడవది రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. స్తుతిస్తే ఏం జరుగుతుంది? స్తుతించే వ్యక్తికి స్తుతి చేయుట మంచిది అని ఉంది. ఎవరికి మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. ఎవరికి మంచిది అంటే స్తుతించే వ్యక్తికి మంచిది, ఇంకా లోకానికి మంచిది, ఇంకా అన్నిటికి కూడా మంచిదే. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. స్తుతించటం అంటే కేవలం మాటలతో చేయటమే కాదు, కానీ ఒక వ్యక్తికి మనం విధేయత చూపితే ఆ వ్యక్తిని గణపరిచినట్ట, అవమానించినట్ట. ఒకళ్ళు చెప్పిన మాట మనం వింటే వాళ్ళని మనం ఏం చేసినట్టు? ఘనత ఇచ్చినట్టు, మహిమ ఇచ్చినట్టు. మాటలతో స్తుతించటం ఒక ఎత్తు, శరీరంతో స్తుతించటం ఒక ఎత్తు. శరీరంతో ఎలా స్తుతించారు? ఇక్కడ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. వాళ్ళేమో సేవ ఎలా చేశారు? పాటలతో సేవ. కొంతమంది పాట పాడతారు, అదే వాళ్ళ సేవ. ఇంకొంతమంది సేవ అందరికి ఇచ్చాడు. ఈ సేవ ఎలాగా? పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి ఏమవుతుందంట? నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. స్తుతించటం వలన ఏం జరుగుతుంది? స్తుతించటం వలన నూతన పరచబడతామంట. కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఎలా మార్చుకోవాలి? మొన్న ఏం చూసావు? మొన్న కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఎలా చేసుకోవాలంటే పాత దాన్ని తీసి పారేస్తే ఆటోమేటిక్గా కొత్తది అవుద్దని చూసి. ఇక్కడ కొత్తది ఎలా కలుగుతుంది? నువ్వు స్తుతిస్తే కొత్తగా అయిపోతాయి అంట. స్తుతించినప్పుడు నూతన పరచబడతాం, నూతన పరచబడి రూపాంతరం చెందుతాం. పరివర్తన కలుగుతుంది, రూపాంతరం కలుగుతుంది స్తుతించినప్పుడు. స్తుతిస్తూ ఉంటే మనస్సు మారి ఏం జరుగుతుంది? క్రొత్తదనం వచ్చేస్తుంది మనకి. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎల్లవేళలా స్తుతించండి ఉంది. ఎల్లవేళలా దేవునిని స్తుతించమని వాక్యం చెప్తుంది. అన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించమని వాక్యం చెప్తుంది. మనం ఎల్లవేళలా స్తుతించాలంటే మనకు కుదరదు. దానికి ఒక టైము, దానికి ఒక పద్ధతి, దానికి ఒక అపాయింట్మెంటు, దానికి ఇంత రేటింగు, దానికి ఇంత బరువు, దానికి ఇంత కొలమానం, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి రాదు స్తుతించాలని. ఏం బండిలే 50 క్వింటాల బండి, వాడికి 70 క్వింటాల బండి అన్నాం అనుకో, అప్పుడు రేట్ లేదు. స్తుతించడానికి రేటు 70 క్వింటాల రేట్ అయితే 70 క్వింటాలు అయితే స్తుతించే రేటు, 50 క్వింటాలు అయితే స్తుతి రేట్ లేదు. కానీ వాక్యం అలా చెప్పటం లేదు. ఎందుకని? వాక్యం ఎందుకు చెప్తుందంటే స్తుతించటం వలన కలిగే లాభాలు మనం గ్రహించినప్పుడు, దాని ఉద్దేశం గ్రహించినప్పుడు, ఇక్కడ ఒకటి మనం స్తుతించినప్పుడు దేవుని మహిమ కలుగుతుంది. స్తుతించామనుకో, యోబు ఏం చేశాడు? ఎన్ని జరిగినా ఏం చేశాడు ఆయన?
అవమానపరిచాడా, ఘనపరిచాడా? ఎలాగా? ఏమంటలేదు కాబట్టి ఏం చేసినట్టు? ఘనపరిచినట్టు, మహిమపరిచినట్టు. అవునా కాదా? అర్థమవుతుందా మీకు? స్తుతించినప్పుడు దేవుని మహిమ కలుగుతుంది. 2, స్తుతించినప్పుడు దేవుడు మనపక్షముగా కదిలి కార్యం చేయటం అనేది స్టార్ట్ చేస్తారు. యుద్ధం తేలికైపోతుంది. 3, స్తుతించినప్పుడు మనమే మారి రూపాంతరం చెందుతాం, నూతన పరచబడతాం. 4, కీర్తన గ్రంథం చూడండి, 22వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. 22వ కీర్తన 3వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లియర్గా దేవుని గురించి ఇంకొక మర్మం చెప్పారు. ఇప్పుడు దేవతలు కొంతమంది కొండల మీద కూర్చోవచ్చు, కొంతమంది పులుల మీద కూర్చోవచ్చు, కొంతమంది సింహాసనాల మీద కూర్చోవచ్చు. అవునా? ఈయన ఎక్కడ కూర్చుంటాడంట? ఇది ప్రత్యేకంగా ఉంది సిట్టింగ్. ఈయన సింహాసనం వేరేగా ఉంది. ఇది ఈయన సింహాసనం అందరిలాంటి సింహాసనం కాదంట. స్తుతుల పైన కూర్చునేవాడంట. స్తుతుల సింహాసనం ఆసీనుడు అంటే ఈయన. ఇప్పుడు దేవుని స్తుతిస్తే ఏం జరుగుతుందంటే దేవునితో సహవాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అక్కడున్న దేవుడు అక్కడ ఉండడు. ఇంకా ఇక్కడ కూర్చుని ఊరికే స్తుతిస్తున్నారు అనుకోండి, ఒక చోట స్తుతిస్తూ ఉంటే ఇక్కడంతా స్తుతులు సింహాసనం లాగా ఫామ్ అయిపోద్ది. సింహాసనం లాగా ఫామ్ అయిపోతే దేవుడు ఇంకా వెంటనే బయలుదేరి ఇక్కడ స్పీడ్గా కదిలి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఆయన గురించి ఎప్పుడు ప్రత్యక్షత కలిగినా బైబిల్లో మనం చూస్తే దేవుని నుంచి ఏదోటి బయటకు వస్తూనే ఉంది. మీరు గమనించారో లేదో? ఎప్పుడు దేవుని పిక్చర్ చూపించినా జీవం అది బయటకు వస్తుందంట. ఆయనలోంచి బయటకు వస్తుంది. ఆయనలోంచి ఎప్పుడు కూడా ఏదో వస్తుంది, ఏదోటి బయటకు వస్తూనే ఉంటుంది. మెరుపు వస్తుంది అంట ఒకసారి, ఉరుము వస్తుంది అంట ఒకసారి, స్వరం వస్తుంది అంట ఒకసారి, జీవం వస్తుందంట, వెలుగు వస్తుందంట. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయనలోంచి ఏమొస్తాయి? ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. వెలుగైన దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే చీకటి ఉంటుందండి. చీకటికి ఎందుకు వచ్చిన బాధ? కాబట్టి ఇక్కడ వెలుగు సింహాసనం వేయకుండా చేసిందనుకో ఏమైపోద్ది? చక్కగా ఎక్కడ కావాలంటే ఆడు కూర్చుంటుంది. గోడ ఎక్కి కూర్చుంటుంది, ఫ్యాన్ ఎక్కి కూర్చుంటుంది. కావాలంటే అది గోడ మీద ఎలాడుతూ ఉంటుంది. ఎట్లాగైనా ఉండొచ్చు. అది ఎందుకు? వీళ్ళు స్తుతించటం ఎందుకు? ఆయన వచ్చి కూర్చోవటం ఎందుకు? లేనిపోని బాధలన్నీ ఎందుకు? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు స్తుతుల పైన ఆసీనుడై ఉన్నవాడు. తెలుసా నీకు ఈ విషయం? తెలిసి చేయట్లేదా? తెలుసా తెలీదా? తెలిసి చేయట్లేదా? దేవుని సింహాసనం ఏదో తెలిసి కూడా దేవునికి సింహాసనం వేయకుండా నించోబెడుతున్నావా? లేకపోతే తరిమేస్తున్నావా? లేకపోతే సింహాసనం ఆయన తప్ప ఎవరు కూర్చోలేరు స్తుతుల మీద. ఆ స్తుతుల మీద వేరే వాళ్ళు కూర్చొని అవకాశమే లేదు. వేరే రాయి మీద ఎవరైనా కూర్చోవచ్చు, కుర్చీ మీద ఎవరైనా కూర్చోవచ్చు. సింహాసనం స్తుతులపైన ఎవరు కూర్చోలేరు ఆయన తప్ప. ఈ విషయం తెలిసి కనుక మనం స్తుతించకపోతే చూడండి. ఇప్పుడు సింహాసనం ఉదాహరణకి బంగారు సింహాసనం వేయాలనుకోండి. సొలొమోన్ మహారాజ్ దంతపు సింహాసనం చేయించుకున్నాడంట. 8 మెట్లు సింహాలు పెట్టేసుకుని దంతపు సింహాసనం మనం కట్టలేము. మన వల్ల ఎక్కడ అవుద్ది? ఏనుగు దంతాలతో సింహాసనం కట్టాలంటే మన వల్ల అవదు. స్తుతుల సింహాసనం చెల్లించాలంటే ఎంత ఖర్చు అవుద్ది చెప్పు? అందుకే ఇట్లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమీ ఖర్చు కాదు అని అందరికంటే గొప్ప ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చుంటే ఆయనతో సహవాసం మనకు కలుగుతుంది. ఏదో ఒకటి ఆయనలోంచి బయటకు వస్తుంది. ఆయన వస్తే ఆ ప్రాంతానికి దీవెన. మనం చూసాం బైబిల్ అంతా కూడా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించారా? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ అద్భుతం జరుగుతుంది. అరణ్యంలో ఉంటే అద్భుతం జరుగుతుంది. సమాధిలో ఉంటే అద్భుతం జరుగుతుంది. మందిరంలో ఉంటే అద్భుతం జరుగుతుంది. కొండ మీద ఉంటే, పడవలో ఉన్న అద్భుతం, సముద్రం మీద ఉన్న అద్భుతం, ఎక్కడున్న అద్భుతం. ఆయన రావాలి అంటే ఆయనకి ఏం కావాలి? పాత నిబంధనలో బలిపీఠాలు కట్టేవాళ్ళు.
చెక్క మీద చెక్క, రాయి మీద రాయి, ఏదో వాళ్ళకి తెలిసింది పెట్టి అక్కడ ఏదన్నా అర్పిస్తే అప్పుడు వచ్చి అగ్ని ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం కట్టాల్సింది ఏంటి? స్తుతులు అనే బలిపీఠం. చూడండి ఇప్పుడు ఎంత తేలిగ్గా ఉందో. దీవెన తెచ్చుకోవటం ఎంత తేలిగ్గా ఉంది దేవుని ప్రజలకి. కాకపోతే ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం. స్తుతించాలంటే ఒకటి టైం అన్న ఉండదు, లేదా స్తుతించాలంటే ఏం లేదు, టైం లేదు, ఓపిక లేదు. సేమ్ ప్రార్థనకున్న ప్రాబ్లమ్సే. టైం లేదు, ఓపిక లేదు, స్థలం లేదు, తర్వాత అవసరం లేదు, మనసు లేదు, ఏం లేదు, ఏం లేదు చెప్పు. స్తుతించిన వాళ్ళకి ఏం లేదు, నీకు నీకు నీకేం లేదు నీకు. ఒక్కోసారి కోపం వచ్చి మాట అంటూ ఉంటాం, మరి అర్థమవుతుందా? కనుక స్తుతించటం యొక్క ఉద్దేశాలు ఇవి. అందుకని వాక్యం చెప్తుంది దేవుణ్ణి స్తుతించండి అని మ్యాక్సిమం. ఇంకా మనం చూస్తే స్తుతించటం యొక్క ఎఫెక్ట్ ఏంటి, స్తుతించటం ద్వారా కలిగేది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక చూడండి 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-7 మనం చదివితే దాని ఎఫెక్ట్ ఏంటి అసలు. తిడతా ఉన్నావు అనుకో పిలిచి, యేసు ప్రభుని, నీకు బుద్ధి లేదు, నీకు అసలు జ్ఞానం లేదు, నీకు సిగ్గు లేదు, అది దాన్ని తిట్టావు అనుకోండి. యేసు ప్రభుని తిట్టేవాళ్ళు లేరా? యేసు ప్రభుని పిలిచి తిడతా ఉన్నాను అనుకో నేను, అప్పుడు ఏం జరుగుతుంది? పోనీ స్తుతించట్లా, పోనీ తిట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది? తిడితే ఏమవుతుంది? ఒకళ్ళు ఎవరైనా మనల్ని పిలిచి తిడతా ఉన్నారనుకోండి, అప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం? ఒకవేళ కోప్పడితే కోప్పడతాం, లేదు కోప్పడకుండా ఉంటే మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి కోపం చూపిస్తే చూపిస్తాం. ఒకవేళ కోపం చూపించకపోతే మనం ఏం చేస్తాం? ఆ మనిషి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతామా, దూరంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడతామా? దగ్గరికి మాత్రం రావటానికి కష్టమే. స్తుతిస్తే దగ్గరికి రావటం చాలా కష్టం, దేవుణ్ణి దూషిస్తే దగ్గరికి రావటం అర్థమవుతుంది మీకు. స్తుతి యొక్క ఎఫెక్ట్ ఏంటి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి 4-7 వరకు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, అంటే ఇక్కడ చింత ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు, అక్కర ఉన్నప్పుడు, విన్నపం ఉన్నప్పుడు మీరు ఏమంటున్నాడు? ఆనందించండి అంటున్నాడు. అంతే కదా, ఆనందించండి అంటున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆనందించి దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలి? ఆనందిస్తే తిట్టం కదా. మనకు బాగా ఆనందం వచ్చింది అనుకో, పిలిచి నోటికి వచ్చినట్టు తిట్టం కదా. ఆనందిస్తే స్తుతిస్తాం. అలా అవసరతలోనూ మనం చింతలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనందిస్తే ఎఫెక్ట్ ఏం కలుగుతుందంటే దేవునిలో జ్ఞానమునకు మించిన సమాధానం వచ్చి మన హృదయానికి కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏమొచ్చేస్తుంది? మనిషికి సమాధానం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సమాధానం విలువ ఎంతో మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి సమాధానం లేదనుకోండి, ఆస్తి ఉంది సమాధానం లేదు, లేకపోతే బలం ఉంది సమాధానం లేదు, అధికారం ఉంది సమాధానం లేదనుకోండి, నెమ్మది లేదనుకో, ఊరికి ఏదో లోటు ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేస్తా ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు. సమాధానం పోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎందుకంటే సాతాను దురాత్మల గురించి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ తిరుగుతూ ఉంటుందంట. విశ్రాంతి తిరుగుతా మళ్ళీ నేను ఎక్కడి నుంచి పోయానో మళ్ళీ ఆడికే వస్తానని అక్కడికి వచ్చి అక్కడ బాగుందని ఉడిచి దాంట్లో. అంటే సమాధానం లేదు ఎవరికి? దేవుడు సమాధానానికి కర్త. సాతాను వెంబడించే దురాత్మలకి ఏం లేదు, నమ్మకంగా ఫాలో అవుతున్నాయి సాతాను చెప్పినట్టు చేస్తాయి కదా. దూకేమంటే దూకేసి నీ పరలోకం నుంచి భూమి మీదకి.
ఇక్కడికి దూకేసి పాపం ఇంత కష్టపడిన తర్వాత వాటికి ఏం లేదు, సమాధానం లేదు. సాతాను వెంబడిస్తే సమాధానం లేదు. ఇక్కడ దేవునిని స్తుతిస్తే సమాధానం ఉంటుందండి. మన దేవుడు సమాధానానికి కర్త. స్తుతించటం ద్వారా మనకేం కలుగుతుంది? ఎన్ని చింతలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా స్తుతించి సడన్గా తెలియని జ్ఞానానికి మించిన సమాధానం. ఇది ఎక్కడి నుంచి వస్తుందని అడగద్దు, అందుకే రాశాడు. జ్ఞానానికి మించింది కాబట్టి జ్ఞానం మాటలతో చెప్పడానికి లేదు, చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా లేదు. జరుగుతుంది అని అనుభవంగానే పుచ్చుకోవాలి. సమాధానం వచ్చేస్తుంది. సమాధానం వస్తే ధైర్యం వచ్చేస్తుంది. సమాధానం వస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని. ఏనాటికి ఆనాటికి చాలును యేసు ప్రభు చెప్పాడు. రేపు దాని గురించిన సంగతులు ఆలోచించును, నువ్వు ఈరోజు సంగతి ఆలోచన చేయి అని వాక్యాలు గుర్తుకొచ్చి మనం చేయాల్సిన పని ఈరోజు మనకి జ్ఞాపకం చేసి చాలా బరువు తగ్గిపోతుంది. చాలా బరువు తగ్గిపోద్ది అన్నమాట. స్తుతించటం వల్ల మేలు ఇది చూడండి, సమాధానం కలుగుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46-47 చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46-47. ఎందుకంటే మనం దేవునిని స్తుతించటం ఒక అలవాటుగాను, స్తుతించటం ఒక జ్ఞానంగాను, స్తుతించటం మన జీవితంలో అదొక అవసరంగాను, వాస్తవానికి స్తుతించటం ఒక అభిషేకం కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవుణ్ణి అవమానించడు. పరిశుద్ధాత్మ అంటే అభిషేకం స్తుతించటానికి మూలమవుతుంది. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46-47. మరియు అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునిని స్తుతించుచు ఆ సంఘం గురించి చెప్పిన మాట. ప్రారంభ సంఘం యెరూషలేములో స్టార్టింగ్ సంఘం ఏం చేసిందంటే దేవుని స్తుతించిందంట. దేవుని స్తుతించినప్పుడు వాళ్ళు ఏమైపోయారంట? దయ పొందారంట. అందరి దయ వాళ్ళ మీదకి వచ్చేసింది. వీళ్ళు దేవుని స్తుతించినప్పుడు పరలోకం నుంచేమో రక్షణ వస్తుంది, ప్రజల నుంచేమో దయ వచ్చేస్తుంది, హృదయంలో నుంచేమో ఆనందం వచ్చేస్తుంది, మరియు సంఘంలో ఏమవుతుంది? అభివృద్ధి అనేది వస్తుంది. అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. స్తుతించటం అనేది ఒక విత్తనంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనం వేస్తే కదా పంట. స్తుతించటం అనే విత్తనం మనం వాడుకోవటం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. ఒకటి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, 40-31. ఎందుకంటే స్తుతించటానికి ప్రార్థన చేస్తాం మనం, ఎందుకంటే మనకు అవసరతలు తీరుతాయి కనుక. కానీ అవసరతలు అడక్కముందే తీర్చే దేవుడు ఒకటి అవసరతలు కొన్ని స్తుతి ద్వారా తీర్చేలా కనపడుతున్నాయి. యెహోవా కొరకు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపో. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇప్పుడు బలం ఎన్ని రకాలుగా ఉంది అంటే, బలం చాలా రకాలుగా ఉంది భూమి మీద. కొంతమందికి ఏ బలం ఉంటుంది? శరీర బలం ఉంటుంది, వాళ్ళు బలవంతులుగా ఉంటారు శరీరం. ఇంకొంతమందికి జనబలం ఉంటుంది, వాళ్ళు జనాభా ఎక్కువ ఉంటారు. ఊర్లో వాళ్ళు 100 కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఇంకా వాళ్ళదే పై చేయి. పెద్దింటి వాళ్ళు వాళ్ళతో మనకి ఎందుకు అంటారు మిగతా వాళ్ళు. వాళ్ళు మనిషి సన్నగున్నా కుటుంబం పెద్దది కాబట్టి జనబలం ఒకటి, శరీర బలం ఒకటి. కొంతమందికి డబ్బుల బలం ఉంటుంది, వాడు అక్కడున్న ఊరు మొత్తం తిప్పుతాడు. డబ్బులతో కొడతారని చెప్తారు. నాడారులు డబ్బులతో కొడతారని చెప్తారు. దేవర్లు ఏమో కత్తులతో చంపుతారు, నాడారులు డబ్బులతో కొడతారని చెప్తారు. తమిళనాడు డబ్బు బలం ఉంటుంది కొంతమందికి, ఆ డబ్బులతో తిప్పుతాడు మొత్తం. ఇంకొకటికి బ్రెయిన్ ఉంటుంది, బుద్ధి బలం. వాళ్ళు బుద్ధితో బలం రకరకాలు. అధికార బలం ఉంటుంది కొంతమందికి. ఏ బలం పొందుతారో ఇక్కడ చెప్పలా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏ బలం అది చెప్పలేదు. ఏ బలమో చెప్పలేదు. బలం ఎన్నో రకాలుగా ఉంటుంది. ఏ బలం పొందుతారో తెలియదు, కానీ బలం మాత్రం వాళ్ళకి వచ్చి వాళ్ళని ఏం చేస్తుందంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి
అంటే పాములు తేళ్ళకి అందకుండా లేచిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైంది ఇప్పుడు? పక్షిరాజు పైకి ఎగరటం అంటే పాములు తేళ్ళు ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ పక్షిరాజు వెళ్ళిపోద్ది, కావాలంటే దీన్ని కూడా పైకి ఎత్తుకెళ్తుంది. దేవుడిచ్చే బలము, దేవుని స్తుతించినప్పుడు దేవుని ప్రజలకు ఏమొచ్చేస్తుంది? ఇంతకు మునుపు రాని బలం ఒకటి కలుగుతుంది. ఎలా కలుగుతుందో తెలియదు, ఏం కలుగుతుందో తెలియదు. దాని ఫలితం మాత్రం ఈ రకంగా ఉంటుంది. వాళ్ళు పైకి ఎగురుతారు, అలాగే పరిగెత్తు సమస్యలుగా నడిచి. దేవుని స్తుతిస్తే ఏం కలుగుతుంది? వాక్యం వింటున్నాం, తీర్మానం తీసుకుందాం, చేసి చూద్దాం. ఒక నెల రోజులు ఏం చేద్దాం? స్తుతించి చూద్దాం అసలు ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్. ఒకవేళ ఏదన్నా దుఃఖకరమైన విషయం జ్ఞాపకం వచ్చిందనుకోండి, అప్పుడు స్తుతిస్తే ఎలా ఉంటుంది? శరీరం బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు స్తుతిస్తే ఎలా ఉంటుంది? అనారోగ్యం ఉందనుకోండి, అప్పుడు స్తుతిస్తే ఎలా ఉంటుంది? ఏదైనా శోధన వచ్చిందనుకోండి, అప్పుడు స్థుతిస్తే ఎలా ఉంటుంది? చేసి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఏం కలుగుతున్నాయి? లాభాలే కనబడుతున్నాయి. మరి సాతానికి ఈ విషయాలు తెలుసో లేదో మీరు చెప్పాలి. తెలుసుంటాయా తెలియదు ఉంటాయి? బైబిల్ చదువుతాడు, ఇవన్నీ తెలిసే ఉంటుంది. అపోస్తుల కార్యములు 16:25-26. స్తుతించటం వలన ఏం కలుగుతుంది? అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. సో వాళ్ళిద్దరూ స్తుతిస్తుండగా ఒక అద్భుతం అనేది జరిగింది, ఒక కార్యం అనేది జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా సాక్ష్యం అనేది కలిగింది. వాళ్ళకి సాక్ష్యం వచ్చింది. వాళ్ళు స్తుతించినప్పుడు, వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు వాళ్ళ గురించి ఏం బయటకు వచ్చింది? సాక్ష్యం బయటకు వచ్చింది. వాళ్ళు అప్పటికే గాయాలతో దెబ్బలు తిని చాలా హట్ అయి ఉన్నారు. ఇప్పుడు దెబ్బలు కొడితే ఎవరికైనా గాయం తగులుతుంది. గాయం తగిలినప్పుడు ఏమొస్తుంది మనకి? ఎవరైనా కొట్టారు అనుకోండి, మనల్ని పిలిచి బాగా దెబ్బలు తగిలితే నొప్పి వచ్చి బాగా రక్తం అది కారి కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద. కోపం వచ్చి మనకి బాధ అనేది కలుగుతుంది. వీళ్ళకి కొడితే స్తుతి కలిగింది లోపల నుంచి. అంటే శరీరాన్ని జయించి ఆత్మలోంచి వాళ్ళకి ఏమొచ్చేసింది? వాస్తవానికి కొట్టినందుకు స్తుతించారని ఉంది బైబిల్లో. ఈ నామము బట్టి గాయపరచబడుటకు అర్హులమని ఎంచబడినందుకు వాళ్ళు దేవుని స్తుతించారు. స్తుతించినప్పుడు వాళ్ళ గొప్ప సాక్ష్యం బయటకు వచ్చింది. వీళ్ళేంటరా కొడితే తిడితే కూడా ఇలా చేశారు. యాక్చువల్గా ఇవ్వాల్సిన రియాక్షన్ అది కాదు, అలా కాకుండా ఇంకోలా చేస్తున్నారు. సో స్తుతించడం యొక్క ఎఫెక్ట్ ఏంటి? సమాధానం కలుగుతుంది స్తుతించినప్పుడు, నూతన బలం కలుగుతుంది స్తుతించినప్పుడు, సాక్ష్యం కలుగుతుంది స్తుతించినప్పుడు, మంచి సహవాసం కలుగుతుంది. స్తుతించటానికి ఉద్దేశాలు ఏంటి? దేవుని మహిమపరచడానికి స్తుతించాలి, యుద్ధాయుధంగా స్తుతిని మనం వాడాలి. అదే రీతిగా స్తుతిని దేనికోసం చేయాలి? దేనికోసం చేయాలమ్మా? నూతనపరచబడటానికి, రూపాంతరం చెందటానికి మనం దేవుని స్తుతించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి పిలువబడ్డాం. దేవునితో సహవాసం చేయాలి అంటే స్తుతించటం కంటే శ్రేష్టమైన మార్గం ఏదైనా ఉందా? మనం అలిగామనుకో దేవుని మీద, సహవాసం కష్టమే. వాదన పెట్టుకున్నాం అనుకో, సహవాసం ఇబ్బందే. కోపంగా ఉన్నాం అనుకోండి, సహవాసం చేయటం అనేది, ఆయన అక్కడ కూర్చొని మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం అనుకో సీరియస్గా. కొంతమంది కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా అట్లాగా సైలెంట్గా ఉంటారు. ఇంకా చూద్దాం, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడదాం, వాళ్ళు పలికితే నేను పలుకుదాం, వీళ్ళు పలికితే వాళ్ళు పలుకుదాం, చూసి చూడకుండా తర్వాత పలిసి అన్నట్టుకుండా అట్లా ఉండే అప్పుడు సహవాసం కష్టం. మనల్ని పిలిచింది ప్రభుతో సహవాసం చేయటానికి. స్తుతిస్తే సహవాసం చాలా తేలికైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసం చేయాలి కనుక తప్పకుండా మనం దేవుణ్ణి, నేను ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాను. మన జీవితంలో స్తుతి పాత్ర ఏమిటి? స్తుతించటం అనే ఒక నియమం కానివ్వండి, సూత్రం కానివ్వండి, అలవాటు కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, పద్ధతి కానివ్వండి, ఈ స్తుతించటం అనే విధానం మన జీవితంలో ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్ని సంవత్సరాల్లో ఎంతవరకు స్తుతించుంటాం? అసలు ఈ నెల రోజులు ఎంత స్తుతించాం? అలసిపోయాము, స్తుతించడానికి టైం ఎక్కడ ఉందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభునందు ప్రియులారా,
ఎందుకు దేవునిని స్తుతించాలి? ఎందుకంటే అది మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. మంచిది అది శోభస్కరము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక స్తుతించే బిడ్డలుగా దేవుని దృష్టిలో మనం కనబడటానికి ఇకనైనా ప్రయత్నం చేయమని ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా స్తుతించే బిడ్డలుగా జీవించడానికి